కంగ్రాచులేషన్ సార్. వెస్టేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన రోజు, ఇస్ ఏ వండర్ఫుల్ డే బికాస్ మన వెస్టేజ్ నుంచి వెస్టేజ్ ద్వారా మనం ఇంకో కార్ లాంచ్ చేయబోతున్నాము. సో ఆ కార్ ఎవరైతే తీసుకున్నారో వారిని మనం ఇన్వైట్ చేద్దామా? Are you excited? Yes. Are you excited? Yes. Okay, so please welcome sir, Mr. Sagar garu. Please welcome Crown Director. సో సార్ ఎన్నెన్నో బిజినెస్లు చేశారు అండ్ అదేవిధంగా సార్ యొక్క అప్లైనర్ పవన్ డికొండ గారు అండ్ అదేవిధంగా సార్ యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇప్పుడు మనం సార్ మాటల్లోనే విందాం సార్ యొక్క సక్సెస్ జర్నీ ఎలా ఉంది. సార్ ప్రెజెంట్ వచ్చేసి ఇది సెకండ్ కార్ అనమాట. ఫస్ట్ కార్ వచ్చేసి 22 lakhs తోటి ఫస్ట్ కార్ తీశారు అండ్ అదేవిధంగా ఇది సెకండ్ కారు. సో సార్ మాటల్లోనే విందాం. సో సార్ అప్లైనర్ గారైన మన పవన్ డికొండ సార్తో ఒక మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ సాగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ఒక మెమరబుల్ డే కాబోతున్న తన లైఫ్లో. వెస్టీజ్ ద్వారా కార్స్ తీసుకోవడం ఎంత ఈజీ అనేది ఇది ఒక నిదర్శనం. బయట మార్కెట్లో మనం చేసే జాబులు కానీ మనం చేసే వ్యాపారాల ద్వారా కానీ ఇంకేదైనా మనం చేసే పనుల ద్వారా ఒక కారు తీసుకోవడమే గగనం అయిపోయింది. అలాంటిది వెస్టీజ్లో మిస్టర్ చరసాగర్ సార్ ఫ్రమ్ వరంగల్ సెకండ్ కార్ రైట్ నెక్సా ఫ్రాంక్స్ కార్ తీసుకున్నారు. తన ఫస్ట్ కార్ ఇక్కడ మనకి మీకు కనిపిస్తున్నది MG హెక్టార్ వర్త్ 22 lakhs కార్ ఇది. ఇప్పుడు సెకండ్ కారు సుజుకి మనకు నెక్సా నుంచి ఫ్రాంక్స్ తీసుకున్నారు రైట్. సో ఇది రియల్గా గ్రేట్ థింగ్, నార్మల్ విషయం కాదు ఇది. చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్. రెండో కార్ తీసుకోవడం అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్. సో దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ వెస్టీజ్. టేస్ట్లు సబ్బులు మార్చుకుంటూ కార్లు కొనుక్కోవచ్చు అనేది ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ రైట్. బయట అది జరగదు, ఇక్కడ ఈజీగా పాసిబుల్ అవుతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఇట్లాంటి షోరూంలో అడుగు పెట్టడానికే భయపడతాం. అలాంటిది ఇక్కడ మనం మిడిల్ క్లాస్ అండ్ బిలో పీపుల్ కూడా వెస్టీజ్ ద్వారా కార్స్ తీసుకున్నానంటే దిస్ ఇస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. ఓకే, చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఇది నా టీంలో 12th కారు. కంగ్రాచులేషన్స్ సాగర్. సో నీ యొక్క సంతోషాన్ని కూడా వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఇప్పుడు ఏదైతే కార్ తీసుకున్నానో సో ఇది ఏంటంటే అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలి, ఇంకా టీం అందరికీ సర్వీస్ ఇవ్వాలి మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా, సర్వీస్ ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వాలి, బెటర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అని తీసుకున్నాం. ఓకేనా, సో అంతేకాకుండా ఏంటంటే ప్రతి 3 monthsకి ఒకసారి ఇప్పుడైతే ఏదైతే టీంలో ఉన్నామో మనం అందరం ఉన్నామో సో నా టీంలో 3 monthsకి ఒక కార్ 3 monthsకి ఒక కార్ వస్తూనే ఉంటుంది. సో ఇట్నే మనం చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నట్టు. నేను లాస్ట్ టైం చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ దాని యొక్క పవర్ చెప్పినాం. ఓకేనా, సో నేను బ్యాంకాక్ పోయినప్పుడు ఒక్కనే పోయినా, ఫస్ట్ ఫారెన్ ట్రిప్ పోయినప్పుడు ఒక్కనే పోయినప్పుడు అక్కడ నేను చాలాసార్లు చెప్పినా అని చెప్తే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక 10 మందిని తీసుకొస్తాను నా టీంలో అని చెప్పిన ఫారెన్ ట్రిప్కి. సో ఖచ్చితంగా 10 మంది తీసుకొస్తా అని చెప్పి బ్యాంకాక్లో శబ్దం చేసి వచ్చిన నేను అక్కడ ప్రామిస్ చేసిన. అయితే అనుకోకుంటే ఏంటంటే ట్రావెల్ ఫండ్ నుంచి ఎవరు 10 మందిలలో ట్రావెల్ ఫండ్ నుంచి కాలే కానీ కంపెనీ నా లా ఆఫ్ అట్రాక్షన్కి ఏం చేసిందనంటే బ్యాంకాక్ ఫ్రీ ట్రిప్ అని పెట్టి ఎగ్జాక్ట్లీ 10 members వరంగల్ నుంచి ఎగ్జాక్ట్ 10 members పేర్లతో సహా 10 members పోయాం అక్కడికి బ్యాంకాక్కి. ఓకేనా, సో ఎట్లయితే అప్పుడు చెప్పి 10 మంది ఎట్లయితే చెప్పినా ఉన్నో చేసినాం. సో ఇక్కడ టీంలో ఇప్పుడు చెప్తున్నా నేను రానున్న కొద్ది నెలల్లో ఎవ్రీ 3 monthsకి ఒకసారి 100% మన టీం నుంచి కార్లు బ్రేక్ అవుతా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో సార్ ఎట్లయితే చెప్పిండో పవన్ సార్ ఇట్లా 12th కార్ అని చెప్పేసి టీం నుంచి. సో అదేవిధంగా ఏంటంటే మన టీం నుంచి వచ్చేసి ఒక 30 కార్లు ఎందుకంటే 30 మంది రెడీగా ఉన్నారు నా టీంలో. ఓకేనా, సో ఆల్రెడీ నా టీంలో అలా చేసి ఒక 6 cars వచ్చినాయి. ఓకేనా, 6 cars వచ్చినాయి. సో 30 members వచ్చేసి సో రానున్న విత్ ఇన్ కపుల్ ఆఫ్
ఇయర్స్లో. సో 30 కార్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నా. నేను చెప్పేటప్పుడు ఏంటంటే అన్నీ ఏదో అంటారు కదా ఏమంటారు పంచభూతాల. సో గాలి వస్తుంది, ఎండ కొడుతుంది, సో మంచిగా అన్నీ ఉన్నది. ఇవన్నీ సాక్ష్యము 1000% అవుతుంది. నేను చెప్పేది రానున్న వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో 30 కార్స్ మన టీం నుంచి రాబోతున్నాయి. సో మీరు అందరూ ఏం చేయాలంటే, నేను 30 కార్స్ అని చెప్పినా కదా, సో మీరు డౌన్ లైన్స్ ఇప్పించుకుంటా, సార్ ఆ రోజు మీరు 30 కార్స్ అని చెప్పింది సార్, నా టీంలో 30 కార్స్ అయినాయి సార్ అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలి. వితిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకు. వెస్టేజ్ బిజినెస్లో ఏదైతే మనం చెప్పినామో ప్లాన్ కానీ ఉండడు కానీ చేసినామో అన్నీ చాలా జెన్యూన్గా ఉంటుంది. ఏది ఉన్నా కూడా చాలా జెన్యూన్గా ఉంటుంది మనం చెప్పిన డీటెయిల్స్ అని. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కంపెనీ నుంచి మనకు కావాల్సింది ఏంటంటే ఫారెన్ ట్రిప్స్ ఫ్రీ అని చెప్పేసాను. సో అట్లా ఫారెన్ ట్రిప్స్ ఏదైతే ఉండదో అట్లా 2 ఫారెన్ ట్రిప్స్ బ్యాంకాక్కి 2 సార్లు పోయొచ్చు నేను. ఓకేనా, ఫారెన్ ట్రిప్స్ అని ఏదైతే కార్ ఫండ్ అంటున్నామో అట్లా కంపెనీ నుంచి 2 కార్లు తీసుకున్నాను నేను. సో కార్ ఫండ్ నుంచి అర్థమైందా. ఎట్లయితే హౌస్ ఫండ్, ఓకేనా, కంపెనీ ప్లాన్ కరెక్ట్గా అర్థమని చెప్తా. హౌస్ ఫండ్ ఏదైతే చెప్తున్నామో, మా అమ్మ నాన్న వచ్చేసి కింద కట్టుకున్నారు, ఇల్లు వచ్చేసి నేను పైన కట్టుకున్నా హౌస్ ఫండ్ నుంచి. ఆల్రెడీ హౌస్ ఫండ్ గృహప్రవేశానికి కూడా మన టీంలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. అర్థమైందా. సో కంపెనీ నుంచి ఏదైతే ఉన్నాయో అన్ని 2 వచ్చినాయి. ఇల్లు కూడా త్వరలో 2 రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకా లగ్జరీ లైఫ్, ఇంకా లగ్జరీ ఇల్లు, ఇంకా బెటర్మెంట్ మంచి లగ్జరీ ఇల్లు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో లాస్ట్ మంత్ వచ్చేసి ఏంటంటే నేను ఒక 1 డే కూడా వర్క్ చేయలేదు, మా డాడీ హెల్త్ మంచిగా లేకుండా. సో అది కొన్ని కారణాల వల్ల చేయలేదు, డాడీకి ఉండి చూసుకోవాల్సిన వాళ్ళం. సో లాస్ట్ మంత్ వచ్చేసి నాకు చెక్ వచ్చేసి 1,32,648 రూపాయలు వచ్చినాయి. 1,32,648 రూపాయలు ఒక్క రోజు కూడా వర్క్ చేయకుండా వచ్చింది. సో అందరం ఇక్కడ వర్క్ చేసేదంతా జనరేషన్స్ కోసము, టైం ఫ్రీడమ్ కోసం అని చెప్పేసి వర్క్ చేస్తున్నాము. దానికి నేనే సాక్ష్యం. ఎందుకంటే లాస్ట్ మంత్ 1 డే కూడా వర్క్ చేయలేదు. డౌన్ లైన్స్ చాలా మందికి కూడా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజులలో వచ్చేసి కంపల్సరీ ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ వెస్టేజ్ ద్వారా వస్తుంది. మంచి లైఫ్ నా సైడ్ నుంచి ఏం సపోర్ట్ కావాలో అందరికి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఆల్ ఓవర్ వన్స్ అగైన్ ఏంటంటే నాకు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో యాక్టివ్ అప్లయన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా, గ్రాట్ఫుల్గా ఉంటా. సో అట్ ద సేమ్ టైం నా డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు నా డౌన్ లైన్స్ మొత్తంలో ఒక్క సోపుకున్న పర్సన్ ఎవరైనా కానీ, సో వాళ్ళందరికీ పేరు నా చేసి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను ఒకప్పుడు కూరగాయలు అమ్ముకుంటా, ఓకేనా, రోడ్ల మీద స్టాల్స్ పెట్టి అమ్ముకుంటా. సో చాలా బిజినెస్లు చేసిన, ఒక 15-16 రకాల బిజినెస్లు చేసిన. ఎల్లా కూడా ఒక 50,000 సంపాదిస్తామంటే వీలు కాలేదు, ఒక 50,000 చేయలేకపోయినా. కానీ త్రూ వెస్టీజ్ ద్వారా నేను వచ్చేసి 1,50,000 పైన తీసుకుంటున్నా అంటే అది గ్రేట్నెస్. ఏంటంటే ఎవరైతే మనకు ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ ప్లాన్ డిజైన్ చేసిందే చాలా గ్రేట్ఫుల్స్. సో వన్స్ అగైన్ ఒకసారి గట్టిగా వెస్టేజ్ యొక్క ప్లాన్కి గట్టిగా చెప్పలు కూడా. సో వితిన్ 2-3 మంత్స్లోనే 2 lakhs చెక్ అనేది దాడుతుంది. సో యూసీడీ విత్ ఎలక్ట్ క్లబ్ బోనస్ అనేది కొట్టబోతున్నా. సో ఆల్మోస్ట్ అంతా స్ట్రక్చర్ అంతా కూడా అయిపోయింది. సో ఇక వర్క్ చేసిన ఒకటే బ్యాలెన్స్ ఉంది అన్నట్టు. ఓకేలా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, బయట సమాజంలో మనం ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా మనము అట్లీస్ట్ చాలా మంది పెద్ద కోరికలు ఏమైనా ఉంటాయంటే డెఫినెట్గా అది కారు కొనాలి అని. సో చాలా మందికి కారు కొనాలి అని ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు చేసే బిజినెస్లో కావచ్చు, వాళ్ళు చేసే ఏదైనా జాబ్స్లో కావచ్చు, కనీసం అంటే ఆ కార్ యొక్క గాను కూడా కొనలేని పరిస్థితి ఈరోజు బయట చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు రకరకాలుగా చదువుకొని ఖాళీగా ఉంటున్న వాళ్ళని చూస్తున్నాము. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం చూసాము, త్రూ వెస్టీజ్ ద్వారా ఇప్పుడు ఇది 2 కార్లు తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఎంతో అద్భుతమైన చాలామంది కొన్ని వందల వేల లక్షల కోట్ల జీవితాలు అయితే వెస్టీజ్ ద్వారా మారుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ వీడియోని కంటిన్యూగా చూడండి. అదేవిధంగా ఖచ్చితంగా మీరు అనుకున్న ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో వెస్టీజ్ గురించి తక్కువ అంచనా వేయకుండా వెస్టీజ్ గురించి పూర్తిగా తెలుసుకొని నమ్మండి, అడుగు వేయండి. సో 100% సో మా టీం తరఫు నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.